ఎక్కడో ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు గెలిచిరు, అది కవిత ఆధ్వర్యంలో గెలిచిరని రాసుకొస్తే వాడు ఖండించి గామెకు మాకు సంబంధమే లేదని చెప్పిండు. ఈ పత్రికల ఉత్సాహం, పేపర్ల అత్యుత్సాహం చూస్తూ ఉంటే అదేనో ఉండే నాకు ఎవరు పంపించారు. అసలు ఆమెకు మాకు సంబంధమే లేదండి, ఆమె దాంట్లో మేమెందుకు చేరినామని చెప్పి వాళ్ళు ఏదో ఖండన చేసిరు. ఇగో మా ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఇగో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక చోట 279 ఓట్లు, కాంగ్రెస్ను కూడా ఇక్కడ దెబ్బగొట్టినాం. ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ దాదాపు 700 ఓట్లు సంపాదించింది. ఇంకో చోట తెలంగాణ రాజ్యాధికార పార్టీ 901 ఓట్లు సంపాదించింది. ఇక్కడ బీజేపీకి 22 ఓట్లు, బీఆర్ఎస్కు 483 ఓట్లు. ఇవి కాదా రిజల్ట్? ఇది కాదా మా ఆత్మవిశ్వాసం పెంచేటువంటి? ఇక్కడ ఇగో ఇదేందో దీంట్లో కవిత షాక్, మాకు జాగృతికి సంబంధం లేదు వడ్డేపల్లి శ్రీనివాసులు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో తమ అభ్యర్థులు గెలిచి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారని చెప్పిన జాగృతి చీఫ్ కవితకు షాక్ తగిలింది. తమకు జాగృతి సంస్థతో సంబంధమే లేదని ఇక్కడ విజయం సాధించిన ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి వడ్డేపల్లి శ్రీనివాస్ చెప్పారు. అసలు తాము కవిత జాగృతి సంస్థలో చేరలేదని ఫార్వర్డ్ బ్లాక్ నుంచే పోటీ చేసి గెలిచామని చైర్మన్ అభ్యర్థిగా ఉన్న శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇక పాపం ఈ విజయాన్ని ఆ కవిత గట్టబెడతానికి నానా కష్టపడతా ఉంది మీడియా అంతా. వెలుగు మేం పేపర్లు రాసింది ఫస్ట్ పేజీలో, వెలుగు పత్రికల ఫస్ట్ పేజ్ ఉంది. అక్కడ సైడ్ కవిత ఖాతాలో మున్సిపాలిటీ అని రాసింది. ఆమెకు మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్తారు. అంటే వీళ్ళ పత్రికల హడావిడి, వీళ్ళ పత్రికల బాధ, ఈ పత్రికలకు ఉన్నటువంటి గోస చూస్తూ ఉంటే అంటే ఈ పత్రికలు ఎలా పనిచేస్తా ఉన్నాయి, ఎవరి ప్రయోజనం కోసం పనిచేస్తున్నాయి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.